హలో, హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ జస్వి మహి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజు మీతో 2 kgs రైస్తో మటన్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ముందుగా ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేయండి. తర్వాత చిల్లీస్ ఒక 10, పుదీనా, కొత్తిమీర, క్యాష్యూ నట్, బిర్యానీ మసాలా, ఆకులు, అలాగే ఒక 3 టొమాటోస్. 2 kgs రైస్ ముందే నానబెట్టుకోండి. ఒక గంట ముందు కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగాక బిర్యానీ మసాలాలు వేయండి. జీడిపప్పు కూడా వేసాక కొంచెం అడుగున కింద మాడకుండా గంటితో తిప్పండి. ఒక 3 మినిట్స్ తర్వాత అవి వేగాక ఆనియన్స్, చిల్లీస్ అవి వేయండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా వేయండి. తర్వాత 1/2 కప్పు పెరుగు వేసి వేయించాలి. ఒక నిమ్మకాయ తీసుకొని స్క్వీజ్ చేయండి. ఇప్పుడు పుదీనా ఆకు వేయాలి. పుదీనా ఆకులు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొత్తిమీర ఆకులు కూడా వేసేయండి. మధ్య మధ్యలో గంటి పెట్టి తిప్పుతూ ఉండాలి. నేనైతే ముందుగానే 2 kgs రైస్కి 1.5 kg మటన్ దమ్ పీసెస్ కట్ చేయించాను. అవైతే ముందుగానే మ్యారినేట్ చేసేసి కుక్కర్లో ఉడికించేసాను. కుక్కర్లో అయితే 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఇప్పుడైతే కుక్కర్లో ఉడికించింది మటన్ని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది మనకి.
ఇంక ఇప్పుడైతే మనం 5 to 10 మినిట్స్ మనం వేసిన మటన్ ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్లోనే ముందుగానే బాయిల్ చేసాం కాబట్టి మటన్ చక్కగా మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ముందుగానే రైస్ 1 అవర్ ముందు నానబెట్టాను కాబట్టి దానికి తగినట్టుగా వాటర్ యాడ్ చేయాలి మనం. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటే మీకు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి. ఎందుకంటే మనం రైస్ ముందుగానే నానబెడుతున్నాం కాబట్టి. ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్గా రైస్ ఉడుకుతుందండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్లో రైస్కి కూడా పట్టాలి సాల్ట్, దానికి తగినంత యాడ్ చేసుకో. ఇంకా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టుకోండి. రైస్ అయితే బాయిల్ అవుతూ ఉన్నది కదండి. ఇప్పుడు రైస్ బాయిల్ అయ్యే కొద్దీ వాటర్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా పూర్తిగా వాటర్ తగ్గిపోయాక ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా రైస్ బాగా ఉడికింది, బాగా వచ్చింది. అసలు పీసెస్ కూడా కొంచెం కూడా చెదరలేదండి. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో వేస్తే బాగా వస్తుందండి రైస్. చక్కగా ఇటు గట్టిగా ఉండదు, ఇటు మెత్తగా ఉండదు, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.